ఏపీలో ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు విజయసాయిరెడ్డి గారు అండ్ ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్టీని వీడారు, రాజకీయాలను వీడారు, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి గారు ఇప్పటికీ ఆ పాలిటిక్స్లో కనిపిస్తూనే ఉన్నారు. అడపదడప ఏదైనా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే రాజ్యసభకు రిజైన్ చేశారో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరపు నుంచి సాయిరెడ్డి గారు నామినేషన్ వేయబోతున్నారు అంటూ ఒక వార్త. అటువైపు ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? విజయసాయిరెడ్డి గారి రాజీనామా, తిరిగి ఆ రాజీనామాకు అయ్యే ఎన్నికలు, ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో సంచలన రాజకీయ మార్పులకు దారితీస్తుంది. నెంబర్ 1, బీజేపీ ఇప్పుడు కూటమికే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 164 సీట్లు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి, వైసీపీ 11 కాబట్టి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఏకగ్రీయంగా కూటమి గెలుస్తుంది. అయితే కూటమి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరికి ఇస్తుంది? తెలుగుదేశం పార్టీ తనే ఉంచుకుంటుందా, లేదా జనసేనకి ఇస్తుందా, లేదా బీజేపీకి ఇస్తుందా అనేది చూడాలి. తెలుగుదేశం తనకే తీసుకుంది అనుకోండి, ఇది ఒక ముగింపు, పెద్ద పెద్ద వివాదం అడుగు. బీజేపీకి ఇచ్చింది అనుకోండి, ఎందుకు ఇచ్చింది బీజేపీకి, రెండో సీట్ ఎందుకు ఇస్తా ఉంది అంటే, వైసీపీ నుంచి రాజీనామా చేసిన ప్రతి ఎంపీ సీట్ని బీజేపీకి ఇస్తారు అంటే వాళ్ళు రాజీనామా చేయబట్టి చేసినారని అర్థం వస్తుంది. అప్పుడు కృష్ణయ్య గారికి అదే అయింది, ఇప్పుడు ఇది జరిగితే ఇస్తే వాళ్ళే చేయించారు అనుకోవాల్సి వస్తుంది. అంటే ఒకటి ఏమవుతుంది, కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు అది వాళ్ళ కూటమికి సంబంధించిన విషయం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి సీట్ ఇచ్చారనుకో బీజేపీ వాళ్ళు విజయసాయిరెడ్డికి సీట్ ఇవ్వకుండా ఎవరికైనా ఆయన పని అనుకో, ఇంకా ఆయన రాజకీయాల నుంచి పెద్దగా ఉండో ఏదో ఆసక్తి కనిపిస్తుంది అనుకోవచ్చు. విజయసాయిరెడ్డికే ఇస్తే మళ్ళీ కొత్త ప్రశ్నలు వస్తాయి. అంటే విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించిన వాళ్ళే, ఇచ్చింది వాళ్ళే కాబట్టి ఏమన్నా వైసీపీని ఏమన్నా బీజేపీ టార్గెట్ చేస్తుందా అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళే పంపించారా అనే అనుమానం కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు చర్చలు దారితీస్తాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది కాదు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి కానీ బీజేపీ ఆ గ్యాప్ ఇస్తే ఇంకా ఆయన ఇంతకుముందు చెప్పిన ఉపన్యాసాలన్నీ ధర్మోపన్యాసాలే. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ లేదు, అవగాహనలో బాగానే రాజీనామా చేసిపోయినామని కోరుతాను. కాబట్టి చాలా ప్రశ్నలకు విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఏర్పడినటువంటి నూతన రాజ్యసభ ఎన్నిక అనేది చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది, కొన్ని అంశాలకు ముగింపు పలుకుతుంది, మరికొన్ని అంశాలకు తెరలేదు. కాకపోతే ఇది రాజకీయాలలో మనకు తెలుసు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సామెతలు జొప్పించి కూడా రాజకీయాల్లో మనం చూస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కరెక్టే చేశారంటారా, లేకపోతే ఆయన కేసుల నుంచి బయటపడడానికో రాజకీయ లబ్ధి కోసమో విజయసాయిరెడ్డి గారు ఇదంతా ఒక స్కెచ్ వేసి ఒక స్ట్రాటజీగా ప్రవర్తించారు అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యసభ బీజేపీ ఇస్తే అప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజ్యసభ ఇలేదనుకో, ఈయన పోలేదనుకో, అప్పుడు వేరే అర్థాలు తీస్తాం. పోతే ఇప్పటివరకు వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నారు, బీజేపీ తరపున విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సీటుకి కానీ తీసుకుంటే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తాయి, కొన్ని కొత్త ధోరణికి రాజకీయాలు మారతాయి. ఒకవేళ ఆయనకి లేదనుకోండి ఇంక ముగిసిపోతుంది. విజయసాయిరెడ్డి గారు ఏదో ఆయన కోసం రాజీనామా చేస్తున్నారు, వదిలేస్తారు. ఆయన కానీ తీసుకున్నాడంటే ఇంకా రోజు చర్చ, ఇంకా ఏమేమి బీజేపీ చేయబోతాం ఆంధ్రప్రదేశ్లో, ఇట్లాంటి చర్చ అంతా వస్తుంది. సరే, ఏపీలో